మొత్తానికి నేను తెలుగులోనే మాట్లాడతాను. కానీ మధ్య మధ్యలో మా వాళ్ళు అశోక్ మోహన్ మీద చెప్పినట్టు హిందీ కూడా ఉపయోగిస్తాము, ఇంగ్లీష్ కూడా ఉపయోగిస్తాము. కాబట్టి అవసరం పదాలు ఆదరణీయమైన ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గారు, అధ్యక్షుడు శ్రీ ఈశ్వరరావు అంచటి గారు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ తారకేశ్వరరావు దైపల్లి గారు, జనరల్ సెక్రటరీ మిస్టర్ కిరణ్ కుమార్ కటారే, ఇంకా తారకేశ్వరరావు డైపులే, టౌన్ ప్రెసిడెంట్, ఇంకా బ్యాంకు కూర్చున్న వాళ్ళు అందరూ సభాపతులకు, మరి బ్యాంక్ ముందు కూర్చున్న వాళ్ళు కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇది ఈ సందర్భం చూసేది నాకు సెకండ్ టైం. ఇంతకుముందు అనంతపూర్లో చూశాను, తమరు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ కమిటీ చేశారు, చాలా భాగ్యంగా చేశారు. కానీ ఇది కూడా తక్కువ లేదు, ఇది కూడా దాంట్లో మంది కొద్దిగా తక్కువ ఉన్నారు, కానీ సభ మాత్రం చాలా మంచిగా జరిగింది. అందులో ఈశ్వరరావు అంచటి అన్నట్టు గారు ముఖ్యమైన విషయం దీంట్లో ఇవాళ మీటింగ్లో శ్రీశైలం ధర్మశాల గురించి, దీని గురించి మన తారకేశ్వరరావు గారు చాలా మటుకు చెప్పారు, చాలా కరెక్ట్ చెప్పారు. మా అశోక్ పతంగే గారు, మోహన్ దేవతరాజు కూడా కొన్ని సాధనాలు చూపించారు. అంతే నేను కూడా కొద్ది సాధనాలు చూపిస్తాను. మన బహుశా క్షత్రియ మహాసభ, మళ్ళీ ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, ఇవన్నీ స్థానాల్లో మన మొత్తం సభ ఇక్కడ ఎట్లా బ్రాంచ్ ఉందో అన్ని స్టేట్లలో కూడా మనం మహాసభ స్టేట్ ప్రెసిడెంట్తో సహా కళ్యాణ సంస్థలు కలిసి ఉన్నాయి. చాలా మటుకు ఇప్పుడు విషయమే శ్రీశైలం ఉంది. శ్రీశైలం గురించి పట్టుదల మన తారకేశ్వరరావు దైపల్లి గారు చెప్పినట్లు పట్టుదల ఉంటే ఏదైనా సాధించు. అందుట్లో దీనికి చాలా అవకాశం ఉంది శ్రీశైలంకి. ఎందుకంటే ఇది మన జ్యోతిర్లింగుల మీద ఒక జ్యోతిర్లింగం శ్రీశైలం. మొత్తానికి పేరు గుడి పేరు భ్రమరాంబ శ్రీశైలం మల్లికార్జున స్వామి. అన్ని స్టేట్లలో ఉంది శక్తిపీఠం. మన మధ్యప్రదేశ్లో కూడా జ్యోతిర్లింగం ఉంది, మహాకాళేశ్వరం. అక్కడ కూడా మన పౌసర్ వాళ్ళు ధర్మశాల కట్టించున్నారు. ఓంకారేశ్వరుడు విజయం చాలా మటుకు కట్టించారు. అయితే మనకు దీంట్లో సహయోగం దొరికేది మన ఆంధ్రప్రదేశ్ ఒకటి కాదు. మొత్తానికి రాష్ట్రంలో కూడా అందరూ ముందుకు వస్తారు. మనకు ఇది పూర్తిగా పట్టుదల పెట్టి పని చేయాలి, ఈజీగా సాధించుకోవచ్చు. పెద్ద మాట కాదు. మెయిన్ విషయాలు కండిషన్స్ మన గవర్నమెంట్ పెట్టింది. 60 ఎకరం గురించి 50 lakhs సెక్యూరిటీ డిపాజిట్ అడిగింది. చాలా పెద్ద విషయం కాదు. ఇది ల్యాండ్ సాధించేది కాదు, మనం కన్స్ట్రక్షన్ కూడా చేయాలి. బాగా వస్తుంది, దానికి డౌటే లేదు. పుట్టి హైదరాబాద్లో భావదార్ భవనం కట్టించారు మన మెయిన్ ఉమేష్ కుమార్ జైత్రే గారు. ఉమేష్ కుమార్ జైత్రే ఈ వాజ్ ది మెయిన్ పర్సన్. స్టార్ట్ చేసినప్పుడు ఫౌండర్ ట్రస్టీస్గా 12-13 మంది ఉండే వాళ్ళు ఎట్లనో కొనుక్కున్నారు. దాదాపు 600-700 జాగా పాత బిల్డింగ్ ఉండే, దానికి మళ్ళీ కన్స్ట్రక్షన్కి స్టార్ట్ చేసేస్తే ధైర్యంతో స్టార్ట్ చేసేస్తే ఆటోమేటిక్ ఫండ్స్ వస్తూ పోయినాయి. అట్లనే ఇక్కడ కూడా ముందు ల్యాండ్ సాధించండి, స్టార్ట్ చేయండి. దాంట్లో స్టార్ట్ చేయగానే మనకు ఆ 50 లక్షలు కూడా సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి మనకే వస్తుంది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు 50%, అలా కన్స్ట్రక్షన్ 50% అయిన తర్వాత మన 50%. ఒక్కసారి అది ఎక్కడ పేరు పెడితే మన ఆంధ్రప్రదేశ్ కాదు, త్రూఅవుట్ ఇండియా నుంచి వస్తుంది.
దీనికి రాబోయే వెరీ ఫస్ట్ మీటింగ్ 28th నాడు మన ఆల్ ఇండియా బహుశా క్షత్రియ మహాసభది వర్కింగ్ కమిటీ మీటింగ్ ఉంది ధార్వాడ్లో. దాని గురించి నేను మా అధ్యక్ష గారికి, ఈశ్వర్ వంచాడే గారికి, తారకేశ్వరరావు గారికి, మన రవిశంకర్ గారికి, మన కిరణ్ కుమార్ కటారి గారికి అందరూ చెప్తాను. మీరు కూడా రాండి, అక్కడ ఇట్లా ఒక పాంప్లెట్ రెడీ చేయండి, ప్రింటింగ్ చేయండి, శ్రీశైలం గుడి గురించి అందరికీ పంచండి, అందరితో సహకారం తీసుకోండి. దాంట్లో చిన్న పెద్ద అని కాదు, ఏ ఒకటి ఎంత ఇస్తారో దీన్ని తీసుకోండి. బూంద్ బూంద్ సే తలాబ్ బంతా హై. నువ్వు చెప్పాను కొన్ని వాక్యాలు నాకు తెలుగులో సరిగ్గా రావు. బూంద్ బూంద్ సే తలాబ్ బంతా హై. చిన్న చిన్న పైసా కూడా పనికి వస్తుంది. మన అకౌంట్, బ్యాంక్ అకౌంట్ దాంట్లో పాంప్లెట్ చూపించుకుంటాడు. మన స్కానింగ్ చేసేసి పంపేయండి, నీకు ఇట్లా పైసలు వచ్చి పడతాయి. పైసలు వచ్చి మెత్తగా సంకల్పం ఉండాలి ఏదైనా పని చేసేది. మన రాకేశ్వరరావు గారికి ఎంత పట్టుదల, ఎంత సంకల్పం ఉంది. అందరూ అట్లా కలుసుకొని అందరు పని చేయండి. ఒక్కటి చేస్తే పోదు. ఈ భారతదేశం చాలా పెద్దది. ఈ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం 4 దిక్కులు ఉన్నాయి. అన్ని దిక్కులలో అందరూ ఎక్కడి నుంచి అక్కడ పోతే అప్పుడు పని పూర్తి అవుతుంది. కాబట్టి అందరూ మొదలు పెట్టండి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, ఇక్కడ నుంచే స్టార్ట్ చేయండి. ఈ పనికి సాధించేందుకు నా హృదయపూర్వకం. నేను కూడా నా భార్య మీనా గడాలే రైట్ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి చాలా శివుని భక్తుని. కాబట్టి ఈ చారిటీకి నేను నా సరుతున్నాను 1,11,600 రూపాయలు నేను డొనేషన్గా చేస్తున్నాను. అకౌంట్ పంపిణీ డబ్బులు పంపించేస్తాను. అట్లనే ఈ సందర్భంతో అందరూ కొద్దిగా 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు చేయండి. ఆటోమేటికలీ మొత్తం పని పూర్తి అవుతుంది. మన బహుశా వర్కింగ్ కమిటీ, బహుశా క్షత్రియ 4వ వర్కింగ్ కమిటీ కాబోతుంది ధార్వాడ్లో. అక్కడ రండి, అక్కడ కూడా డొనేషన్ కమిటీ. అది కాక ఇండియాలో ఎక్కడెక్కడ తిరుగుతాం మనము, అన్ని చోట్ల మన ఇది ఒక మన మంత్లీ మ్యాగజైన్ ఉంది బహుశా జ్యోతి అని, పూనా నుంచి రిలీజ్ అవుతుంది. ఆ బహుశా జ్యోతిలో కూడా మీరు ఇవాళ ఉన్న మీటింగ్ది మొత్తం నోట్ ప్రిపేర్ చేస్తూ, ఫోటో చేస్తూ, దాంట్లో కూడా మీరు డొనేషన్స్ గురించి మీ బ్యాంక్ స్కాన్, మళ్ళా ఒక రిక్వజిషన్ దాంట్లో పెట్టండి బహుశా జ్యోతిలో. దాంట్లో తెలుగులో కూడా పెట్టండి. తెలుగు కాక నాకు చెప్తే ఇంగ్లీష్లో, హిందీలో కూడా అనువాదం చేపించేసి అది కూడా పెడతాను. 3 లాంగ్వేజ్లు ఎక్కువ, మరాఠీలో కూడా పెట్టండి. మరాఠీ తెలుగులో చేస్తే తెలుగు నుంచి మరాఠీ, హిందీ, ఇంగ్లీష్లో పెడతాము. స్కాన్ పెట్టండి, అందరికీ పోతుంది. ఇట్లా జ్యోతిర్లింగం గురించి చాలా మందికి ఉద్లేఖం చేయండి. దాంట్లో उसके बारे में एक्सपोज करना, अपन मंदिर की क्या समानता है, ज्योतिर्लिंग है और कितने भक्त आते हैं, और हर साल शिवरात्रि को किस तरीके के ढंग से अपन उत्सव होता है. वैसे तो उत्सव उज्जैन में भी होता है हर शिवरात्रि को. वैसे वो मध्य प्रदेश में या आंध्र प्रदेश में बहुत बड़ा उत्सव होता है. आप इस तरीके से इसको एक्सपोज कीजिए, प्रकटन कीजिए, और वहाँ से भी आपको सहायता मिलती है. दिल्ली दूर नहीं है अपना बहौसा भवन बनाने के लिए. आप आगे संकल्प करके आगे बढ़िए, आपको फंड्स आते हैं, कोई बड़ी बात नहीं है. अब रह गया बनाने के बाद में చేసిన తర్వాత కూడా కట్టిన తర్వాత ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి 40% వాళ్ళు ప్రాఫిట్ ఇవ్వాలి అంటున్నారు. సరే ఇద్దాం, దాంట్లో కొన్ని వాళ్ళు ఇచ్చేసి తర్వాత దాని గురించి దారి దొరుకుతుంది. మొత్తానికి మనం ఎగ్జామ్షన్ కూడా చేసుకోవచ్చు ఫ్యూచర్లో. మనం కట్టి మనకు దానికి గురించి మనం ప్రాఫిట్ గురించేసి మన జనాభా, మన మోహన్ దేవరాజ్ చెప్పినట్టు మన జనాభా మొత్తానికి వచ్చేది ఇంత జనాభాకి ఇంతమంది మొత్తానికి భారతదేశం నుంచి వస్తారని
అవన్నీ కారణాలు చూపించుకుంటూ చెప్తే హెచ్చరించుకోవడం చాలా పెద్ద మాట కాదు. కాబట్టి మీరు అందరూ ఒక్క ఐకమత్యంగా దీనికి పట్టుదల పట్టుకొని చేయండి, సాధించే పెద్ద మాట కాదు. ఇంకోటి మౌసా క్షత్రియ సమాజ్ ఆంధ్రప్రదేశ్ మహాసభ ఒక అంశం. మహాసభ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ పనులు అవుతున్నాయో దాంట్లో కూడా మీరు పాల్గొనండి, ముందుకి రండి. ఈ మహాసభలో ఇంతకుముందు ఆల్ ఇండియా మౌసా క్షత్రియ మహాసభ ప్రెసిడెంట్ కళ్యాణ్ దాస్ గడాలే గారు ఉన్నారు. వాళ్ళు కూడా కర్నూలు నుంచే, నా ముఖ్యమంత్రి కూడా కర్నూలు నుంచే. గడాలి అంటే ఫేమస్ ఉంది కర్నూలు నుంచే. గడాలి అని మా ఇక్కడే ఉండే మా నాయనకు వచ్చేది అలంపూర్ నుంచి ఇక్కడ కర్నూలు నుంచి సెటిల్ అయ్యాను. ఇప్పుడు హైదరాబాద్లో వచ్చారు. కాబట్టి రాబోయే దినాలలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మళ్ళా ఒక ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా కావాలి. కాబట్టి మీరందరూ ఇంట్రెస్ట్గా పాల్గొనండి మన యాక్టివిటీస్లో, మహాసభ యాక్టివిటీస్లో. ఇది కాక ఇతర రాష్ట్రాల్లో కూడా మీటింగ్స్ అవుతాయి. కర్ణాటక కూడా దగ్గర ఉంది మనకు, ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ కూడా దగ్గర ఉంది, ఇక్కడ బెంగళూరు దగ్గర ఉంది, ఇక్కడ హైదరాబాద్ దగ్గర ఉంది. హైదరాబాద్ వర్కింగ్ కమిటీ కూడా కాబోతుంది ఫ్యూచర్లో, ఒక నెలన్నరలో. అది కూడా మేము అటెండ్ చేయండి. అక్కడి నుంచి కూడా మీకు సహకారం దొరుకుతుంది ఈ శేషాల గురించి. ఎందుకంటే ముందు ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయ్యే ముందు అప్పటి నుంచి ప్రపోజల్ ఇస్తున్నాను. దాదాపు 15 years నుంచి ప్రపోజల్ ఇస్తున్నాను నేను ల్యాండ్ గురించి. మా వాళ్ళు అక్కడ సాధించారు కూడా. శివశంకర్ సుత్రావే ఆయన మంచి పని చేసేసి లెటర్ కూడా వచ్చింది. కానీ దాంట్లో మళ్ళీ పర్సూ చేయలేదు, ఎవరికి ముందుకి పోనందుకు అది వెనుకబడిపోయింది. అది సాధించాలి.